ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీ ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆశ్లేష నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. 4 పాదాలు. ఆశ్లేష నక్షత్రానికి కందాయ ఫలాలు 4, 1, 3గా వచ్చాయి. ముఖ్యంగా ఈ కందాయ ఫలాలు 4 మాసాలకు ఒక ఫలితాన్ని సూచిస్తాయి కాబట్టి 3 సంఖ్యలు ఉంటాయి. ఒక్కొక్క మాసంలో ఈ 4 మాసాలు, మొదటి 4 మాసాలు, రెండవ 4 మాసాలు, మూడవ 4 మాసాలు అనగా చైత్రం నుంచి ఆషాఢం వరకు ఒక 4 మాసాలు, శ్రావణం నుండి కార్తీకం వరకు రెండవ 4 మాసాలు, తర్వాత మార్గశిరం నుంచి పాల్గొన వరకు మూడో 4 మాసాలు ఉంటాయి. 3 సంఖ్యలు సూచిస్తాయి కాబట్టి ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం వారికి ఈ సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరంలో 3 సంఖ్యలు 4, 1, 3గా వచ్చాయి. 4వ సంఖ్య అనేది సమసంఖ్య. ముఖ్యంగా ఈ కందాయ ఫలాల్లో సరి సంఖ్యలు సామాన్య ఫలితాన్ని, బేసి సంఖ్యలు ధనలాభాన్ని, 0 వస్తే శూన్య ఫలాన్ని చూస్తాయి. 0 మొదటి చేస్తే అనారోగ్యాన్ని, రెండవ 0 వస్తే భీతిని, భయాన్ని, మూడో 0 ధన నష్టాన్ని సూచిస్తుంది. ఈ ఆశ్లేష వారికి మొదటి సంఖ్య సమసంఖ్య, మిగతా 2 సంఖ్యలు బేసి సంఖ్యలు వచ్చాయి. కాబట్టి మొదటి 4 నెలలు అనగా చైత్రమాసం నుండి ఆషాఢ మాసం వరకు అతి సామాన్యంగా గడిచిపోతుంటుంది. తర్వాత శ్రావణ మాసం నుంచి పాల్గొన మాసం వరకు మిగతా 8 నెలలు మాత్రం అద్భుతంగా గడుస్తుంది. 2 బేసి సంఖ్యలు వచ్చాయి కాబట్టి ధన విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అన్ని విషయాల్లోనూ అనుకూలత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. అన్ని విషయాల్లోనూ అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. చేయాల్సిన శాంతులు, ఆరాధనలు అంటే గురువారం శనగలు కేజీపావు దానం చేయడము, నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యయస్థానంలో గురువు 2 జూన్ వరకు ఉన్నాడు. అందువల్ల కొంత ధన విషయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుద్రాభిషేకము, దుర్గాదేవి ఆరాధన, దుర్గా సప్తశృంగి పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అష్టమ రాహు దోషం ఉంటుంది కాబట్టి ఇక గణపతి ఆరాధన చాలా ముఖ్యము. కుటుంబ స్థానంలో అంటే సింహరాశిలో 5th డిసెంబర్ వరకు గురువు ఉంటాడు, కేతు ఉంటాడు. తర్వాత 5th డిసెంబర్ నుంచి కేతు జన్మంలోకి వస్తాడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దుర్గా సప్తశృంగి ప్రతిరోజు పారాయణ చేసుకోవడం వల్ల ఏవైనా పనుల్లో ఇబ్బందులు ఉంటే ఎదురు దెబ్బలు తాకుండా ఉంటాయి. విష్ణుసహస్రనామ పారాయణ మాత్రం ప్రతిరోజు చేసుకోవాలి. కనీసం మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా రోజు 105 సార్లు జపం చేసుకోండి. శుభమస్తు.